హలో ఎవ్రీవన్, నేను ఈ రోజు అయితే మా స్టోర్ లోకి వచ్చి ఐస్ క్రీమ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఏం స్టోర్ అనుకుంటున్నారా? అదేనండి, డార్క్ స్టోన్ ఐస్ క్రీమ్. ఇక్కడైతే మనకి సిజిలింగ్ బ్రౌనీ కానీ ఐస్ క్రీమ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కాదు కానీ ఒకసారి అయితే ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే. ఇక్కడైతే చూడండి, ఇది మనకి సిజిలింగ్ బ్రౌనీ. ఇది మనకు కొంచెం హీట్ చేసేసి దాని మీద అయితే ఇలా బ్రౌనీ పెడతారు. బ్రౌనీ పెట్టేసేసి మనకు కావాల్సిన ఏదైనా ఒక స్కూప్ ఐస్ క్రీమ్ అయితే పెట్టేసేసుకోవాలి. ఇక్కడ వెనీలా పెట్టేసేసాము. అండ్ మనం దానిపైన ఇలాగా చాక్లెట్ సిరప్ వేయగానే మంచిగా ఫాగ్ అయితే వస్తుంది. చాలా హాట్ గా అండ్ మనకు వర్షాకాలంలో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీని మీద అయితే నేను కొన్ని నట్స్ కానీ మీకు చాకో చిప్స్ కానీ ఇలా ఏవి కావాలంటే అవైతే దానిపైన కొంచెం స్టఫింగ్ అయితే టాప్ లో అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే నట్స్ అండ్ కొన్ని చాకో చిప్స్ అయితే యాడ్ చేసేసాను. అలాగే ఇక్కడ నేను చాకో ఓరియో నట్స్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను 3 స్కూప్స్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. దీన్ని అయితే ఇలాగ స్మాష్ లాగా అయితే చేసేసి దీనిలో కొన్ని నట్స్ అండ్ అలాగే కొంచెం చాక్లెట్ సిరప్ అయితే యాడ్ చేసేసాను. సో చూడండి, ఇలాగ కొంచెం అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా అయితే ఇలా స్మాష్ చేయాలి. మనం స్లోగా ఇలా స్మాష్ చేసామనుకో ఐస్ క్రీమ్ అయితే మెల్ట్ అయిపోతుంది. సో దాని వల్ల అయితే టేస్ట్ అనేది తగ్గుతుంది. సో మనం అయితే ఫాస్ట్ గా అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. నేను ఇక్కడ నాకు రాదు కాబట్టి కొంచెం స్లోగా అయితే స్మాష్ చేస్తున్నాను. అలాగే ఇందులో బిస్కెట్ మనకి ఏదైనా ఒక బిస్కెట్ యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓరియో బిస్కెట్ యాడ్ చేసేసాను. అంటే మీకు ఏ బిస్కెట్ కావాలి అంటే అదైతే యాడ్ చేసి అయితే ఇలా స్టోన్ అయితే స్మాష్ చేస్తారు. నేను పక్కన కప్ లో వాఫిల్ పెట్టి కూడా రెడీగా పెట్టాను చూడండి. ఆ వాఫిల్ పైన అయితే మనం ప్రిపేర్ చేసుకున్న స్టోన్ ఐస్ క్రీమ్ అయితే ఇలాగా వేసేసేయాలి. సో చూడండి, ఈ విధంగా వాఫిల్ పైన అయితే స్టోన్ ఐస్ క్రీమ్ అయితే వేసేసుకొని టాపింగ్ లో అయితే కొన్ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ అయితే కొంచెం చాక్లెట్ సిరప్ అయితే టాప్ లో యాడ్ చేసేసాను. సో చూడండి, ఇలాగైతే యాడ్ చేసేసుకోవాలి. అలాగే నేను ఓరియో బిస్కెట్ అయితే సైడ్ కి కొంచెం స్టైల్ గా అయితే పెట్టేసేసాను. అలాగే మనం దానిపైన చాకో చిప్స్ అలాగే నట్స్ యాడ్ చేశాను. మీరు ఏది ఆర్డర్ చేసుకుంటే అదైతే టాప్ లో అయితే వాళ్ళు వేసి ఇలా చేసి అయితే ఇస్తారు. అలాగే సైడ్ కి అయితే ఇలా చాక్లెట్ స్టిక్ కూడా పెట్టేశాను. సో ఫైనల్ గా అయితే డార్క్ స్టోన్ లో నేనైతే చాకో ఓరియో నట్స్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేసాను. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే ఇలా ఉంటవి. ఇంతకుముందు అయితే నేను ప్రిపేర్ చేశాను కదా. యాక్చువల్ గా అయితే వాళ్ళైతే రియల్ గా అయితే స్టోన్ అయితే ఇలా స్మాష్ చేస్తారు. మీకు ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ అయితే ఇక్కడ తీసేసుకొని ఐస్ క్రీమ్ స్కూప్ సో అందులో అయితే కొన్ని నట్స్ కానీ బిస్కెట్స్ కానీ యాడ్ చేసి ఇలా స్మాషింగ్ అయితే చేస్తారు. నేను ఇంతకుముందు అయితే స్లోగా స్మాష్ చేశాను. వీళ్ళు ఫాస్ట్ గా చేసేసి వాఫిల్ మీద అయితే ఇలా పెడతారు. టాప్ లో అయితే ఇంత ముందుకు మీకు ఐస్ క్రీమ్స్ చూపించాను కదా, అలా డిఫరెంట్ గా అయితే వేసి ఇస్తారు. ఇదైతే సిజ్లింగ్ బ్రౌనీ ఇంత ముందు మీకు చేసి చూపించాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా డార్క్ స్టోన్ లో ఐస్ క్రీమ్స్ అలాగే థిక్ షేక్ వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి, చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.